రాష్ట్ర పారిశ్రామిక ప్రగతిలో సరికొత్త అధ్యాయానికి సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టారు. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రానికి వచ్చిన 21,64,000 కోట్ల పెట్టుబడులను వేగవంతం చేస్తూ ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి ప్రాజెక్టుల గ్రౌండింగ్ పూర్తి చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. పర్యాటక, ఐటీ రంగాలు మొదలు కొన్ని గ్రీన్ ఎనర్జీ వరకు అన్ని రంగాల్లోనూ 2028 చివరి నాటికి ఉత్పత్తి ప్రారంభించేలా కార్యాచరణను సిద్ధం చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో ఆమోదం పొందిన ప్రాజెక్టుల గ్రౌండింగ్ ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి జరగాలని, డిసెంబర్ 2028 కల్లా అవి ప్రారంభమయ్యేలా చూడాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. విశాఖ భాగస్వామ్య సదస్సులో కుదుర్చుకున్న ఒప్పందాలు, ఎస్ఐపిబి ఆమోదించిన ప్రాజెక్టులపై మంత్రుల కమిటీతో క్యాంపు కార్యాలయంలో సీఎం సమీక్షించారు. ఎంఓయూల స్థితిగతులు, ప్రాజెక్టుల పురోగతిపై మంత్రి లోకేష్ సీఎంకు ప్రెజెంటేషన్ ఇచ్చారు. మంత్రుల కమిటీ తీసుకున్న చర్యలు, ప్రస్తుత కార్యాచరణ, భవిష్యత్ ప్రాజెక్టుల గురించి వివరించారు. ఈ 23 నెలల్లో 21,64,258 కోట్ల విలువైన 756 ప్రాజెక్టులు రాష్ట్రానికి వచ్చాయని, వీటితో 21,20,567 ఉద్యోగాలు వస్తున్నట్లు తెలిపారు. ప్రైవేట్ రంగంలో ఏవియేషన్ ప్రాజెక్టులను ఆకర్షించేలా చర్యలు చేపడతామని లోకేష్ వివరించారు. పెట్టుబడుల సాధనలో దేశంలోనే ఏపీ పేరు మారుమోగుతోందన్నారు. ఎంఎస్ఎంఈల అనుమతులు, ఇతర వివరాల్ని త్వరలోనే వెబ్సైట్లో ఉంచుతామన్నారు. ప్రాజెక్టుల గ్రౌండింగ్, అనుమతుల వివరాలు, ఉద్యోగాల కల్పనపై సింగిల్ పోర్టల్లో డాష్ బోర్డు ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. భూ కేటాయింపుల్లో మొదట పర్యాటక ప్రాజెక్టులకు, తర్వాత ఐటీ కంపెనీలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. సూర్యలంక బీచ్ ఫ్రంట్ ను గోవా ప్లస్ గా తీర్చిదిద్దారన్నారు. ఏపీలోని 21 ప్రధాన ఆలయాల్ని కలుపుతూ టెంపుల్ టూరిజం ప్రాజెక్టును వేగంగా చేపట్టాలన్నారు. ఐటీ ప్రాజెక్టులు తమ కార్యకలాపాలు 18 నెలల్లో ప్రారంభించేలా చూడాలన్నారు. సెమీ కండక్టర్స్, ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ తయారీ ప్రాజెక్టులను ప్రోత్సహించాలని దిశానిర్దేశం చేశారు. ఏపీ నిర్దేశించుకున్న 160 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి లక్ష్యాన్ని వేగంగా చేరుకోవాలన్నారు. సర్క్యులర్ ఎకానమీని ప్రోత్సహించేలా వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు త్వరితగతిన ఏర్పాటయ్యేలా చూడాలన్నారు. 2027 డిసెంబర్ నాటికి 46 ఫుడ్ ప్రాసెసింగ్ ప్రాజెక్టుల ఉత్పత్తి ప్రారంభించేలా పారిశ్రామికవేత్తలతో సంప్రదింపులు చేయాలని సూచించారు. షిప్ బిల్డింగ్ సెంటర్ నిర్మాణం, పోర్టులు, ఎయిర్పోర్టులు, ఇన్లాండ్ వాటర్ వేస్ ప్రాజెక్టులు వేగంగా పూర్తి చేసేలా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని చెప్పారు. రాష్ట్రంలో చేపట్టే ప్రాజెక్టుల్లో పర్యావరణ హిత టెక్నాలజీ వినియోగించాలని సీఎం సూచించారు. తీర ప్రాంతాల్లో సముద్రంలోకి కాలుష్య కారకాల్ని విడిచిపెట్టకుండా చూడాలని దిశానిర్దేశం చేశారు. పరిశ్రమలకు ఎస్క్రో ఖాతా ఏర్పాటులోనూ త్వరితగతిన కార్యాచరణ చేపట్టారన్నారు. పరిశ్రమలు, ఎంఎస్ఎంఈల్లో తయారయ్యే ఉత్పత్తుల నాణ్యతపై దృష్టి పెట్టారని, ప్రాడక్ట్ పర్ఫెక్షన్ పై ఫోకస్ చేయాలన్నారు. ఇప్పటి వరకు 11.47 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించి మొత్తం 282 ప్రాజెక్టులకు ఎస్ఐపిబి ఆమోదం తెలిపింది. 2024-25లో 4.32 లక్షల కోట్లు, 2025-26లో 4.72 లక్షల కోట్లు, 2026-27లో 2.39 లక్షల కోట్ల పెట్టుబడులకు ఆమోదం లభించింది. వీటిలో ఇప్పటికే 114 గ్రౌండింగ్ అయ్యాయి. 2026 సెప్టెంబర్కు అన్ని ప్రాజెక్టుల గ్రౌండింగ్ లక్ష్యంగా పనిచేయాలని సీఎం అధికారులకు సూచించారు. ఇందుకు సౌకర్యాల కల్పనతో పాటు మౌలిక వసతుల్ని వేగంగా కల్పించాలన్నారు. బీపీసీఎల్, ఇండోసోల్, శ్రీసిటీ ఫేజ్ 2 వంటి ప్రాజెక్టులకు భూసేకరణ అత్యంత వేగంగా కొనసాగుతోందని అధికారులు వివరించారు.